సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశంలో 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని కోరారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. భారత్లో కూడా ఇదే విధానం అమలు చేయాలన్నారు. న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు, ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి అని జగన్ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలు వద్దు అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఏపీలో 11 సీట్లు రావడంపై వైసీపీ నాయకులు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈవీఎంలు హ్యాకింగ్కు గురవుతున్నాయని విపక్షాలు ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.